జీలుగుమిల్లి మండలంలోని రౌతుగూడెం నుండి జొన్నవారిగూడెం వరకు నూతన తారు రోడ్డు నిర్మాణానికి మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 5,35,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంను ముందుకు తీసుకువెళ్తామన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరి ఎం రాజు, నాయకులు కారటం సాయి, గడ్డ మణుగు రవికుమార్, పసుపులెడ్డి రాము, కోల మధు తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. పండు ప్రేమలో ఇక్కడ ఉంది కదా రాని గింటేస్తున్నారు, ఎడాగలేస్తా ఉన్నారు. మరకలైతే ఏం తెలుసు, ఏం కాదా, ఏ మరకన్నా తెలుస్తుందిగా. వెళ్ళిపోమని ఎందుకు ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలిగిమిల్లి మండలం రౌతుగూడెం నుంచి స్వర్ణారిగూడెం వరకు జొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి PMGYS నిధుల నుంచి సుమారు 5,30,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ పూజా కార్యక్రమం నుంచి మొదలుపెట్టి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సీసీ రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. తప్పకుండా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. అలాగే నియోజకవర్గంలో ఈరోజు చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో ఎక్కడ సమస్య అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు ఉంది పరిస్థితి. అనేకమైన సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సమస్యల్ని చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాగ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేయలేదు. ఆ రోజు ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అనేసి డబ్బులు కొట్టుకున్నారు. కానీ ఈరోజు ప్రజలు 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉద్దేశించే ఈరోజు ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా ద్వారాగా ఎన్డీఏ కూటమి ద్వారాగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు న్యాయం చేస్తుందని ప్రజలందరూ నమ్ముకొని మాకు ఓటేశారు. వేసినటువంటి ఓటుని మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని స్థానాన్ని మేము ఎక్కడ కూడా అర్థపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని మా ఎన్డీఏ కూటమి తప్పకుండా పోసి
ప్రజలను ఇబ్బంది పడుకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు ఈ రోడ్లు పోసే కార్యక్రమం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా 3-4 నెలల్లో దీన్ని కూడా కంప్లీట్ చేసి